శ్రీ విద్య లఘు పరిచయం 7వ భాగం. ప్రవచనం మధురవక్త డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక లలితా సహస్రనామ స్తోత్రం. ఆధ్యాత్మిక స్తోత్ర వాంగ్మయంలో దేవీ సహస్రనామ స్తోత్రాలు చాలా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, అసంఖ్యాకంగా చాలా ఉన్నాయి. వాటిలో 1 గంగా, 2 భవానీ, 3 గాయత్రి, 4 కాళీ, 5 లక్ష్మి, 6 సరస్వతి, 7 రాజరాజేశ్వరి, 8 బాల, 9 శ్యామల, 10 లలిత. ఈ దేవతల సహస్రనామ స్తోత్రాలు ముఖ్యమైనటువంటివి. నామైక దేశ గ్రహణము అనే పద్ధతిని అనుసరించి దీన్నేమంటామండి? మనము నామైక దేశ గ్రహణము అని అంటాం. ఈ నామైక దేశ గ్రహణము అనే పద్ధతిని అనుసరించి మన పూర్వీకులు ఈ దేవతల పేర్లలో ఉన్నటువంటి మొదటి అక్షరాలను తీసుకొని గంగా శ్యాలకాబాల రాసభములు అనే పదాన్ని మనకు అందించారు. ఇవి ఎట్లా ఉంటాయంటే, విడివిడిగా గనక చదువుకున్నట్లయితే గం, గా, శ్యా, ల, కా, బా, ల, రా, స, భ అని ఉంటాయి. గంగా శ్యాలకాబాల రాసభములు అని అంటాం మనం. సాత్యవతేయుడైనటువంటి అంటే సత్యవతీ కుమారుడైనటువంటి వేదవ్యాస మహర్షి భవిష్యత్ పురాణము, భాగవత పురాణము, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వరాహ పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము అనే పేర్లతోటి 18 పురాణాలని రచించాడు. వీటికి అష్టాదశ పురాణాలు అని పేరు. వీటిలో ఒకటైనటువంటి బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరఖండములో లలితా సహస్రనామ స్తోత్రం ఉన్నది. ఈ సహస్రనామ స్తోత్రాన్ని హయగ్రీవుడు అగస్త్య మహర్షికి వివరించాడు. శ్రీ విద్యకు సంబంధించినటువంటి స్తోత్రాలలో లలితా సహస్రనామ స్తోత్రం అత్యంతము ప్రధానమైనటువంటిది. ఇందులో లలితాదేవి వైభవము అనేక విధాలుగా వర్ణితమై ఉన్నది, అంటే వర్ణించబడ్డది. రహస్యానాం రహస్యమైనటువంటి లలితాదేవికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఆచార్యవర్యులలో అగ్రగణ్యుడైనటువంటి హయగ్రీవుడు శ్రీ విద్యోపాసకులలో శ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుడికి ఉపదేశించాడు. అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి అంటే దీనితో సమానమైనటువంటి స్తోత్రము జరిగిపోయిన కాలములో లేదు, రాబోయే కాలములో రాదు. దీని పూర్వపీఠికలో 50 శ్లోకాలు, నామస్తోత్రములో 183 శ్లోకాలు, ఉత్తర పీఠికలో 87 శ్లోకాలు, మొత్తము కలిపి 320 శ్లోకాలున్నాయి. కొన్ని ప్రతులలో 1.5 శ్లోకాల తేడా కనిపిస్తూనే ఉన్నది. ఇది మన పురాణ వాంగ్మయంలో, మన స్తోత్ర వాంగ్మయంలో అత్యంత సహజమైనటువంటి విషయం. ఈ సహస్రనామ స్తోత్రములో ఉన్నటువంటి ధ్యాన శ్లోకం బ్రహ్మాండ పురాణములో లేదు, అంటే ప్రక్షిప్త శ్లోకం అన్నమాట. ఇక్కడ ఈ ధ్యాన శ్లోకంగా అందరూ ఒకే శ్లోకాన్ని చెప్పటం లేదు. ఒక్కొక్కళ్ళు
ఒక్కొక్క విధమైనటువంటి ధ్యాన శ్లోకాన్ని చెబుతూ ఉన్నారు. ఒకానొక సమయంలో అగస్త్యుడు హయగ్రీవుడి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి, హే భగవన్, నీవు నాకు లలితాదేవి పుట్టుక, పట్టాభిషేకం, భండాసుర వధ, దేవి మాహాత్మ్యం, శ్రీపుర వైభవం మొదలైనటువంటి అనేక విషయాలను చెప్పావు. కానీ లలితానామ సహస్రాన్ని చెప్పలేదు. కారణం ఏమిటి? నువ్వు మర్చిపోయినావా, లేకపోతే ఇతనికెందుకులే చెప్పటం అని ఉపేక్షించావా? దానిని వినటానికి తగిన యోగ్యత ఇతనికి లేదని భావించావా? చెప్పు అని అడిగాడు. దానిని విన్నటువంటి హయగ్రీవుడు ఎంతగానో సంతోషించి, కుంభసంభవ, అది అత్యంత రహస్యంగా ఉంచదగినటువంటి స్తోత్రం కనుక నీకు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు జిజ్ఞాసతో అడిగావు కనుక చెబుతున్నాను విను అని లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పాడు. దీనిని అంటే ఈ స్తోత్రాన్ని లలితాదేవి ఆదేశానుసారం వసిన్యాది వాగ్దేవతలు రచించారు. వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరు? 1 వసిని, 2 కామేశ్వరి, 3 మోదిని, 4 విమల, 5 అరుణ, 6 జయిని, 7 సర్వేశ్వరి, 8 కౌళిని. ఈ 8 మందిని కూడా మనము వసిన్యాది వాగ్దేవతలు, వసిని మొదలైనటువంటి వాగ్దేవతలు అని అంటున్నాం. వీరు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని రచించారు. ఉమా నామామృతం పీతం ఏనేహ జగతీతలే న జాతు జననీ స్తన్యం న పిబేత్ కుంభసంభవ. అంటే పార్వతీదేవికి అపరావతారమైనటువంటి లలితా నామామృతాన్ని త్రాగినటువంటి, అంటే లలితా నామస్మరణము చేసినటువంటి సాధకుడికి ఇక మరల తల్లి పాలను త్రాగే అవసరం ఉండదు అని కాశీఖండము చెప్పింది. అంటే అతడికి మరల మాతృగర్భ నివాసము, పునర్జన్మ అనేవి ఉండవు అని తాత్పర్యం. ఈ స్తోత్రములో లలితాదేవికి ఉన్నటువంటి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి మొదలైనటువంటి సహస్రనామాలు అంటే 1000 పేర్లు పైకి మామూలు పేర్లుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ వీటిలో సామాన్యులకు అందనటువంటి మంత్ర, తంత్ర, యోగాది విషయాలు అనేకమున్నాయి. శాతోదరి, తలోదరి, దుర్లభ, మానవతి మొదలైనటువంటి నామాలు ఇటువంటివి. ఈ కారణంగానే మనవారు దీనిని లలితా రహస్యనామ సహస్ర స్తోత్రము అని వ్యవహరించారు. ఏమిటండి దీని పేరు? లలితా రహస్యనామ సహస్ర స్తోత్రము అని దీనిని వ్యవహరించారు. శమాయాలం జలం వహ్నేః తమసో భాస్కరోదయః శాంత్యై కలేః అఘౌఘస్య దేవీ నామాను కీర్తనం. అంటే నిప్పుని చల్లార్చటానికి నీరున్నది, చీకటిని పోగొట్టడానికి సూర్యకాంతి ఉన్నది. మన కలియుగములో పాపాలను పటాపంచలు చేయటం కోసం లలితాదేవి నామాలున్నాయి అంటున్నది కూర్మ పురాణం. లలితా సహస్రనామ స్తోత్రము అనే దివ్య సౌధానికి పంచదశీ మంత్రము, కుండలిని యోగము, శ్రీచక్రము ప్రధాన స్తంభాలు. అవి ఏమిటండి? పంచదశీ మంత్రము, కుండలిని యోగము, శ్రీచక్రము, ఈ 3 కూడా ప్రధానమైనటువంటి స్తంభాలు. ఇందులో అంటే లలితా సహస్రనామ స్తోత్రములో వీటిని గురించినటువంటి ప్రస్తావన విశేషంగా ఉన్నది. దశోపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీత మొదలైనటువంటి వాటికి
భాష్యాలను రచించిన జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్య రచన చేయలేదు. కానీ తమ సౌందర్య లహరి మొత్తాన్ని కూడా దీనికి ప్రతిబింబప్రాయంగానే రచించి మనకు ఆ భాష్యము లేనటువంటి కొరతను చక్కగా తీర్చారు. అది వారు మనకు చేసినటువంటి మహోపకారం. భాస్కరరాయల వారు ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి సౌభాగ్య భాస్కరము అనే పేరుతో బృహద్వ్యాఖ్యను, అంటే చాలా పెద్దదైనటువంటి, విపులమైనటువంటి, గొప్పదైనటువంటి వ్యాఖ్యను ఒకదానిని రచించారు. ఈ స్తోత్రానికి ఉన్నటువంటి వ్యాఖ్యానాలలో ఇది కనిష్ఠికాధిష్ఠితమైనది, అంటే మొట్టమొదటిది అంటూ చిటికెన వేలి మీద లెక్కబెట్ట తగినటువంటిది, ఉత్తమోత్తమమైనది అని తాత్పర్యం. ఆయన లలితా సహస్రనామాలను, ఎవరు? భాస్కరరాయల వారు ఈ లలితా సహస్రనామాలను 1 తాపిని కళ, 2 ధూమ్రికా కళ, 3 మరీచీ కళ, 4 జ్వాలినీ కళ, 5 రుచి కళ, 6 సుషుమ్నా కళ, 7 భోగదా కళ, 8 విశ్వకళ, 9 బోధినీ కళ, 10 ధారిణీ కళ అని 10 కళలుగా విభజించాడు. పూర్వపీఠిక ఉపోద్ఘాత కళ, ఉత్తర పీఠిక క్షమాకళ. ఈ క్షమాకళకు ఫలశ్రుతి కళ అని నామాంతరం కూడా ఉన్నది, అంటే మరొక పేరు అన్నమాట. ఇవి మొత్తము 12 కళలు. లలితాదేవి నామాలను కూడా అందరూ ఒకే విధంగా చెప్పటం లేదు. కొంతమంది 1000 చెబుతూ ఉన్నారు, మరికొంతమంది 1000 మీద 2 చెబుతూ ఉన్నారు, అంటే 1002 చెబుతూ ఉన్నారు. ఇంకా లోతుకు వెళితే లలితా నామాలలోనూ, మంత్రపాఠంలోనూ, అనుష్ఠాన క్రియలలోనూ భిన్నత్వం బాగా కనిపిస్తూ ఉన్నది. మన వేద పురాణ ఇతిహాస కావ్య మంత్ర తంత్ర శాస్త్రాదులలో, మన వేద పురాణ ఇతిహాస కావ్య మంత్ర తంత్ర శాస్త్రాదులలో ఇటువంటి అభిప్రాయ భేదాలు అనేవి సర్వసాధారణమైనటువంటి విషయాలు. అయితే ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ మన ఆచార్యవర్యుల మార్గమే మనకు అనుసరణీయమైనటువంటిది, శిరోధార్యమైనటువంటిది. ఇది తిరుగులేని నిర్ణయం. లలితకున్నటువంటి సహస్రనామాలలో 1000 పేర్లలో అకారముతో మొదలయ్యే నామాలు 40 ఉన్నాయి. అకార మాతృకకు అభిమాన దేవత అమృత. అదేవిధంగా ఆకారముతో మొదలయ్యే నామాలు 10. ఆకారానికి అభిమాన దేవత ఆకర్షిణి. ఇకారముతో మొదలయ్యే నామాలు 3. ఇకారానికి అభిమాన దేవత ఇంద్రాణి. క్షకారముతో మొదలయ్యే నామాలు 9. క్షకారానికి అభిమాన దేవత క్షమావతి. హకారముతో మొదలయ్యే నామాలు 11. హకారానికి అభిమాన దేవత హంసవతి. ఉపాసకుడు ఆయా అక్షరాలతో మొదలయ్యే ఆయా నామాలను గురించి తెలుసుకున్నట్లయితే ఆయా దేవతలు అతడిని అనుగ్రహిస్తారు అని దేవీ పురాణము స్పష్టంగా తెలియజేసింది. మా మర్చయతువా మా వా విద్యాం జపతువా న వా కీర్తయే నామ సాహస్రం ఇదం మత్ప్రీతయే సదా. అంటే నన్ను పూజించినప్పటికీ పూజించకపోయినప్పటికీ, నా పంచదశి మంత్రాన్ని షోడశిని జపించినప్పటికీ జపించకపోయినప్పటికీ నా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి, అదే నాకు ఆనందదాయకము అని లలితాదేవి
దీని పూర్వపీఠికలో స్వయంగా అన్నది. లలితా సహస్రనామాలను పారాయణ చేసే విధానాన్ని దేవీ భాగవతంలోని తృతీయ స్కంధం తెలియజేసింది. ఈ స్తోత్రము నిత్యము అన్ని వేళలా పఠించదగినటువంటిది. అయితే సోమ మంగళవారాలలోనూ పూర్ణిమ నాడు చేసే పఠనం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నిత్యము చేయటానికి అవకాశం లేనివారు కపిలా షష్ఠి నాడు, ఏమిటండి కపిలా షష్ఠి నాడు, ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభ దినాలలోనూ, అంటే ఉత్తరాయణం ప్రారంభమయ్యేటటువంటి రోజున, దక్షిణాయనం ప్రారంభమయ్యేటటువంటి రోజున, తర్వాత తన పుట్టిన రోజున, అంటే ఎవరైతే ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉన్నారో అతడు లేదు ఆమె పుట్టినటువంటి రోజున, అంటే పుట్టినరోజు పండగ నాడు, తన భార్య పుట్టినరోజున, తన కుమారుడి పుట్టినరోజున పారాయణ చేయటం చాలా మంచిది. చైత్రం మొదలైనటువంటి 12 నెలల్లో శుక్ల నవమి, శుక్ల చతుర్దశి, పౌర్ణమి, శుక్రవారాలలో చేసే స్తోత్ర పారాయణం అమితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దేవి ఉపాసకులు మనకు చక్కగా చెప్పారు. జ్వరంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి తల మీద చేతిని ఉంచి ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే తక్షణాత్ ప్రశమం యాతి, ఆ జ్వరం వెంటనే తగ్గిపోతుంది. ప్రతిరోజు అరచేతిలో విభూతి నుంచుకొని లలితా సహస్రనామ స్తోత్రం చదివి ఆ విభూతిని శరీరానికి గనక రాసుకున్నట్లయితే సమస్త వ్యాధులు తగ్గిపోతాయి. ఇదే స్తోత్రముతో వెన్నపూసను అభిమంత్రించి ఇచ్చినట్లయితే సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది. ఈ స్తోత్ర పారాయణం వలన సమస్త సంపదలు సమృద్ధిగా లభిస్తాయి. లక్ష్మీశ్చాంచల్యరహిత సదా తిష్టతి తద్గృహే, అంటే లక్ష్మీదేవి వారి ఇంటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. దీనిని పఠించిన వారు మంచి విద్యావంతులవుతారు. భారతి తస్య జిహ్వాగ్ర రంగే నృత్యతి నిత్యశః, అంటే వారి నాలుకల మీద సరస్వతీదేవి నర్తిస్తుంది, వారికి మంచి విద్య లభిస్తుంది. అర్చయేన్నామ సాహస్రైః తస్య ముక్తిః కరే స్థిత, లలితా సహస్రనామార్చన చేసిన వారికి ముక్తి కరతలామలకమవుతుంది. న తస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే, అంటే అతడికి లభించని వస్తువు 3 లోకాలలోనూ లేదు అని ఈ స్తోత్ర ఉత్తర పీఠిక ఘంటాఘోషణంగా పలికింది. అది ఇందులో ఉన్నటువంటి, ఈ స్తోత్ర పఠనంలో ఉన్నటువంటి, ఈ స్తోత్ర పారాయణంలో ఉన్నటువంటి విశేషం. అది మనకు వచ్చేటటువంటి విశేషమైనటువంటి ఫలితం. అరణ్యే ప్రాంతరేవాపి జలేవాపి స్థలేపి వా వ్యాఘ్ర కుంభీర చోరేభ్యో భయస్థానే విశేషతః అధిష్వపి చ సర్వేషు దేవీ నామాని కీర్తయేత్, అంటే అరణ్యము, ఎడారి, వాగులు, నదులు మొదలైనటువంటి నీటి ప్రదేశాలలో ఉన్నప్పుడు, పులులు, మొసళ్ళు, దొంగలు మొదలైన వాటి వలన భయము కలిగినప్పుడు దేవీ నామస్మరణం చేసినటువంటి వారు భయ విముక్తులవుతారు. ఇక వారికి వాటి వలన ఎటువంటి భయము కూడా సంభవించదు అని తాత్పర్యం. నిత్య కర్మాననుష్ఠానాత్ నిషిద్ధ కర్మణాదపి యత్ పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువం, అంటే వేదము విధించినటువంటి కర్మలను చేయకపోవటం వలన, ఆ వేదం నిషేధించినటువంటి కర్మలను చేయటం వలన పాపము సంభవిస్తుంది. ఆ పాపము మొత్తము కూడా
లలితా సహస్రనామాలను పారాయణము చేసినటువంటి తక్షణమే అదే క్షణములో నశిస్తుంది. ఆ నామ సహస్రములో ఒక్క నామం నశింపజేయగలిగినంత పాపాన్ని, ఈ విషయాన్ని మనమందరము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే ఆ నామ సహస్రములో లలితాదేవికి ఉన్నటువంటి 1000 నామాలలో ఒక్క నామం నశింపచేయగలిగినంత పాపాన్ని ఏ మానవుడు తన జన్మ మొత్తములోనూ చేయలేడు. అది ఆ నామాల వైశిష్ట్యం. ఇక ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక ఛలాక్షర సూత్రాలు. మన శాస్త్రకారులు కొన్ని విషయాలను ప్రత్యక్షంగాను సూటిగాను కాకుండా పరోక్షంగాను భంగ్యంతరంగాను చెప్పాలి అని భావించినప్పుడు ఆ విషయాలను ఛలాక్షర సూత్రాలుగా మనకు చెప్పారు. ఇప్పుడు లలితా సహస్రనామాలను గనుక తీసుకున్నట్లయితే ఏకాంతం అని సూత్రపదం ఉన్నది. వరరుచి ఏర్పాటు చేసినటువంటి సంఖ్యామాతృక అంటే కటపయాది సూత్రము అని ఒక సూత్రం ఉన్నదండి. ఆ కటపయాది సూత్రాన్ని అనుసరించి క అనే అక్షరానికి సంఖ్య 1, ఏకాంతం అంటే తాం అనే అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి లలితా నామము 1 ఉన్నది అని అర్థం. అది తాంబూలపూరిత ముఖి. ఆ తర్వాత బిందుగాం అని మరొక సూత్రపదం ఉన్నది. గ అనే అక్షరానికి సంఖ్య 3 అంటే బిందు అనే దానితో మొదలయ్యే నామాలు 3. అవి ఏమిటంటే బిందు మండల వాసిని, బైందవాసన, బిందు తర్పణ సంతుష్ట. అట్లాగే త్రిగుణై అని సూత్రపదం ఉన్నది. గుణ అనే పదముతో మొదలయ్యే నామాలు 3. అవి గుణనిధి, గురుప్రియ, గుణాతీత. ఇదే విధంగా 39 నామాలు, 42 నామాలు, 60 నామాలు కలిగినటువంటి సూత్రపదాలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ సూత్రానుసారంగా లలితానామ విభాగాన్ని అంటే నామాల సంఖ్యను తెలుసుకోవటం చాలా కష్టమైనటువంటి పని, ఆలస్యమవుతుంది కూడా. అయితే విద్యోపాసకానాం తోషాయ అని భాస్కరరాయల వారే అన్నట్లుగా ఉపాసకుల తృప్తి కోసం, పాఠకుల తృప్తి కోసం, వారి సంతోషం కోసం కొద్ది నామాలు కలిగినటువంటి ఒక 3 పదాలను మాత్రమే ప్రస్తుతం నేను చెప్పాను. అంతేనండి. ఇక ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక మంత్ర పఠనం, వాగ్దోష నివృత్తి. మనమందరము కూడా సామాన్య మానవులమే, అందులో సందేహమేమీ లేదు. మానవ సామాన్యులమైనటువంటి మనము చేసేటటువంటి ఏ పనిలోనైనా 100కి 100 పాళ్ళు నిర్దుష్టత అంటే దోషం లేకపోవటం, నిర్దుష్టత అనేది ఉండదుగాక ఉండదు. మంత్రాలన్నీ సంస్కృత భాషలో ఉండటం వలన ఆ సంస్కృత భాషతోనూ అందులో ఉన్నటువంటి సుబంత పదాలు, తింగంత పదాలు, ఈ సుప్ తింగంత పదాలతోనూ పెద్దగా పరిచయం లేకపోవటం వలన సహజంగా కానీ అనారోగ్య కారణాల వలన కానీ మన ముఖయంత్రము సరిగా పనిచేయకపోవటం వలన మంత్రపాఠములోను, మంత్రోచ్చారణలోను, జప, పూజ, హోమాది క్రియలలోనూ లోపము జరుగుతూనే ఉంటుంది. ఏకశబ్దః సమ్యక్ జ్ఞాతః సుష్ఠు ప్రయుక్తః స్వర్గే లోకే కామధుక్ భవతి. అంటే ప్రకృతి ప్రత్యయ విభాగ పూర్వకంగా తెలుసుకొని ఒకే ఒక్క శబ్దాన్ని చక్కగా ప్రయోగించినట్లయితే ఆ శబ్దము స్వర్గలోకములో కోరికలను పితుకుతుంది, సమస్త సౌఖ్యాలను అందిస్తుంది అని
ఎవరన్నారండి? వ్యాకరణ భాష్యకారులు అన్నారు. సుశబ్ద ప్రయోగం వలన ఇంత గొప్ప ప్రయోజనము ఏ విధంగానైతే ఉన్నదో జాగ్రత్తగా వినండి. సుశబ్ద ప్రయోగం వలన ఇంత గొప్ప ప్రయోజనము ఏ విధంగానైతే ఉన్నదో అపశబ్ద ప్రయోగం వలన అంత గొప్ప నష్టం ఉన్నటువంటి మాట వాస్తవమే. దీనిని దృష్టిలో ఉంచుకొని మన సంప్రదాయకర్తలు అర్చనాది కార్యక్రమాల చివర, అంటే మనం నిత్యము షోడశోపచార పూజ మొదలైనవి చేస్తూ ఉంటాం కదా, ఆ అర్చనాది కార్యక్రమాల చివర యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి విసర్గ బిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ న్యూనాతి చాతి రిక్తాని క్షమస్వ పరమేశ్వరి అంటూ క్షమాప్రార్థనను నిక్షేపించారు. ఆ 2 శ్లోకాలని గనక చదువుకున్నట్లయితే మన మంత్ర పఠనములో కానీ మనం చేసేటటువంటి పూజాది క్రియలలో కానీ ఏదైనా లోపము వచ్చినప్పటికీ కూడా మనకేమీ ఇబ్బంది ఉండదు. ఆ దేవి మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది అని తాత్పర్యం. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములోను నామపఠనములోను పైన చెప్పినటువంటి దోషాల లాంటివి తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి. అందువలన నామపఠనం పూర్తి అయిన తరువాత ఉమానామస్మరణం చేయాలి. లేదు శ్రీరామ రామ రామ అంటూ 11 పర్యాయాలు శ్రీరామ నామాన్ని జపించాలి. లేదు ఇంకొక మార్గం ఉన్నది. అది ఏమిటి అంటే గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ అంటూ లలితా సహస్రనామ స్తోత్ర ఉత్తర పీఠికలో ఉన్నటువంటి 10 మంది దేవతల నామాలను ఉచ్చరించాలి. ఆ విధంగా ఉచ్చరించటం వలన, అంటే పైన మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని పఠించటం వలన మన మంత్ర పఠనంలో వచ్చినటువంటి వాగ్దోషం నివృత్తి అవుతుంది. దీనికి సందేహమేమీ లేదు అని తాత్పర్యం. ఇక ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక లలితా ప్రశస్తి. లలిత అనే పదానికి శోభ, విలాసము, మాధుర్యము, గాంభీర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము అని అర్థాలు. లలిత అనేటటువంటి నామం ఉన్నదే, ఇది సామాన్యమైనటువంటి నామము కాదండి. దీనికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి, విశేషమైనటువంటి అర్థాలు. అవేమిటి? శోభ, విలాసము, మాధుర్యము, గాంభీర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము అని అర్థాలున్నాయి. లలితా పరాభట్టారిక ఈ శోభ మొదలైనటువంటి లక్షణాలతో విరాజిల్లుతూ తనను ఉపాసించిన వారికి, తనను అర్చించిన వారికి ఈ శోభా విలాసాదులను ప్రసాదిస్తూ ఉన్నది. త్రిపుర సుందరి, త్రిపురేశ్వరి, పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి మొదలైనటువంటి పేర్లతో ఇంకా అనేక నామాలతో స్తుతించబడుతూ ఉన్నటువంటి లలితాదేవి అనేక కోటి బ్రహ్మాండాలకు జనని, అంటే తల్లి. పిపీలికాది బ్రహ్మపర్యంతము ఉన్నటువంటి జీవకోటికి అంతటికి శ్రీమాత, విశ్వమాత. సర్వ జగత్తు సృష్టికి మూలమైనటువంటి ఆమె ఏ ఒక్కరి వలన సృష్టించబడినది కాదు. అయోనిజ, సర్వస్వతంత్రాధికారిణి. అది లలితాదేవిలో ఉన్నటువంటి వైశిష్ట్యం. 1 సృష్టి, 2 స్థితి, 3 సంహారం, 4 తిరోధానం, 5 అనుగ్రహం. ఇవెన్నండి? 5. సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం. ఈ 5ంటికి పంచకృత్యాలు అని పేరు. సృష్టి అంటే
జగత్తులను సృష్టించటం. స్థితి అంటే సృష్టించిన వాటిని కాపాడటం, పోషించటం. సంహారం అంటే మామూలుగా నశింపజేయటం. తిరోధానం అంటే తిరోధానమాచ్ఛాదనం నిరవశేషోధ్వంస అంటే కప్పివేయటం, నిశ్శేషంగా పూర్తిగా ధ్వంసం చేయటం. ఇందాక చెప్పుకున్నదేమన్నా మామూలుగా నశింపజేయటం. ఇదేమిటి? నిశ్శేషంగా పూర్తిగా ధ్వంసం చేయటం. అనుగ్రహం అంటే నిరవశేషంగా ధ్వంసం చేయబడినటువంటి జగత్తులను మరలా సృష్టించటము. లలితాదేవి పంచకృత్య పరాయణ, వీటికి ఆధారభూతురాలు, వీటినన్నింటినీ నిర్వహిస్తూ ఉన్నటువంటి దేవత. ఇవన్నీ కూడా దేవకార్యాలు. వీటిని నిర్వహించటానికే ఆమె చిదగ్నికుండములో నుండి ఆవిర్భవించింది, జన్మించింది. లలిత అద్వితీయ సౌందర్య రాశి, వివిధాభరణ విరాజిత, సర్వాభరణ భూషిత. కాళికా పురాణములోనూ, కల్పసూత్రములోనూ, మరికొన్ని గ్రంథాలలోనూ శిరోభూషణం మొదలు కాలి మెట్టెల వరకు సుమారుగా 40 లేదు 44 విధాలైనటువంటి ఆభరణాల వివరణ ఉన్నది. వీటిలో కొన్ని సౌభాగ్యదాయకాలు, మరికొన్ని సౌందర్యదాయకాలు. లలిత ఈ రెండింటినీ ధరించింది. అనన్య సాధ్యమైనటువంటి యోగీశ్వరేశ్వరుల చేత ప్రశంసించబడినటువంటి తన నడవడితో, ఆ లలితాదేవి యొక్క నడవడి ఎటువంటిదండి? అనన్య సాధ్యమైనటువంటిది, యోగీశ్వరేశ్వరుల చేత ప్రశంసించబడినటువంటిది. అటువంటి తన నడవడితో తన భర్తను తన వశం చేసుకున్నటువంటి పరమ పతివ్రత తిలకము ఆమె. ఆమె సర్వమంగళ, సర్వ మంత్రాలకు, సర్వతంత్రాలకు లక్ష్యం. చతుషష్ఠి కళలకు అంటే 64 కళలకు ఆమె అధీశ్వరి. లలిత చతుర్బాహు సమన్విత. ఆమె ఎడమ క్రింది చేతిలో పాశము ఉంటుంది, కుడి క్రింది చేతిలో అంకుశం, ఎడమ పై చేతిలో చెరకు గడ, కుడి పై చేతిలో 5 పుష్పబాణాలు ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొనే కవికుల గురువైనటువంటి కాళిదాసు, ఎవరండి? కవికుల గురువైనటువంటి కాళిదాసు తన శ్యామలా దండకములో పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే అంటూ ఆ దేవిని, ఆ అమ్మవారిని స్తుతించాడు. మేరు పర్వతం దేవతాత్మకమైనటువంటిది. అది సామాన్యమైనటువంటి పర్వతము కాదండి, మామూలు కొండ కాదండి, అది దేవతాత్మకమైనటువంటిది. దానికి తూర్పున 1, నైరుతిలో 1, వాయవ్యములో 1, మొత్తం ఎన్నండి? 3 శిఖరాలు ఉన్నాయి. లలితా పట్టపురాణి ఆ 3 శిఖరాల మధ్యన ఉన్నటువంటి శ్రీచక్ర సామ్రాజ్యానికి, శ్రీచక్ర సామ్రాజ్యం ఎక్కడ ఉన్నదండి? ఆ 3 శిఖరాలకు మధ్యలో ఉన్నది. మధ్యలో ఉన్నటువంటి శ్రీచక్ర సామ్రాజ్యానికి మహారాణి. ఆమె అందులో నివసిస్తూ ఉంటుంది. భండాసురుడు లోకపీడకుడు, ఒక రాక్షసుడున్నాడండి. వాడి పేరేమిటండి? భండాసురుడు. ఆ భండాసురుడు లోకపీడకుడు. అతడి 30 మంది కుమారులను, వారి సైన్యం మొత్తాన్ని ఆదిశక్తి లలిత అవలీలగా వధించింది. ఆమెకున్నటువంటి 2 చేతుల వ్రేళ్ల గోళ్ల నుండే శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క మత్స్య, కూర్మ, వరాహాది అంటే మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము మొదలైనటువంటి దశావతారాలు అంటే 10 అవతారాలు ఉత్పన్నమైనవి, ఆవిర్భవించినవి. ఆమె తన కంటి రెప్పలను తెరిచిన కాలములో సమస్త భువనాలు, గ్రహాలు, నక్షత్రాలు
మొదలైనవన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. విశేషం ఏమిటి అంటే ఆమె ఆ రెప్పలను మూసిన కాలములో అవన్నీ కూడా సమూలముగా నశించిపోతున్నాయి. త్రిపుర సుందరి ఆది మధ్యాంతరహిత. ఆ త్రిపుర సుందరికి ఆది మధ్య అంతము అనేవి లేవు. దేవతా ప్రముఖులైనటువంటి హరిబ్రహ్మేంద్రాదులు సైతము, అంటే విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు సైతము ఆమెను సేవిస్తూ ఉన్నారు. సమస్త సంపదలకు అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఆమెకు ఎడమవైపున, తర్వాత సమస్త విద్యలకు సమస్త కళలకు అధిష్టాన దేవత అయినటువంటి సరస్వతీదేవి ఆమెకు కుడివైపున నిలువబడి వింజామరలతో వీస్తూ ఉన్నారు. అది లలితా వైభవం. సదాచార భ్రష్టులై వేదాంత సంప్రదాయాలను నిరసిస్తూ వాటికి విపరీతమైనటువంటి వ్యతిరేకమైనటువంటి అర్థాలను చెబుతూ ఉన్నటువంటి పాషండులను, ఈ పాషండులు ఎటువంటి వాళ్ళు? వీళ్ళు వేదాంత సంప్రదాయాలను నిరసిస్తూ ఉన్నారు, వాటికి విపరీతమైనటువంటి అర్థాలు చెబుతూ ఉన్నారు. అటువంటి పాషండులను లలితాదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, లలితా పరాభట్టారిక అణచివేసి వైదిక సదాచారాన్ని పునః ప్రవర్తిల్లజేసింది. అది ఆమె చేసినటువంటి ఘనకార్యం. పరమేశ్వరి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనేటటువంటి తాపత్రయము చేత, అంటే మనము నిత్య వ్యవహారములో తాపత్రయము అంటూ ఉన్నాం కదా. తాపం అంటే ఏమిటి? కష్టము. తాపత్రయము అంటే ఏమిటి? 3 విధాలైనటువంటి కష్టాలు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనేటటువంటి తాపత్రయము చేత దహించబడుతూ ఉన్నటువంటి తన భక్తుల మీద తన అనుగ్రహము అనేటటువంటి వెన్నెల కిరణాలను ప్రసరింపజేసి వారికి అపరిమితమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నది. లలితా పరాభట్టారిక మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ అనేటటువంటి షట్చక్రాలలో వివిధ శరీర వర్ణాలతో వివిధ ఆయుధాలతో విరాజిల్లుతూ ఉపాసకుల మనోరథాలను సఫలము చేస్తూ ఉన్నది. అది ఆమె మనల్ని, అంటే తన ఉపాసకులని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి విధానం. త్రిపుర సుందరి జగన్నియంత్రి. ఆమె పట్ల గల భయభక్తులతోనే, అంటే ఆ త్రిపుర సుందరి పట్ల, ఆ లలితాదేవి పట్ల భయము ఉన్నది, భక్తి ఉన్నది. భయభక్తులతోనే గాలి వీస్తూ ఉన్నది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, అగ్నిహోత్రుడు దహిస్తూ ఉన్నాడు, ఇంద్రాది దిక్పాలకులు, అంటే ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు తమ తమ ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. మనకు తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయవ్యము, ఉత్తరము, ఈశాన్యము అనేటటువంటి 8 దిక్కులు ఉన్నాయి కదా. ఈ 8 దిక్కులలో దక్షిణ దిక్కుకు అధిదేవత దక్షిణ. ఈమె మృత్యుదేవత. లలితా త్రిపుర సుందరి ఆ దక్షిణ చేత, అంటే ఆ దేవత చేత ఆరాధించబడుతూ ఉన్నది. కనుకనే మృత్యుదేవత పరమేశ్వరీ భక్తులను సమీపించటానికి భయపడి వారికి దూరంగా పరిగెత్తుతూ ఉన్నది. అందువలననే లలిత మృత్యుదారు కుఠారికగా మృత్యువు అనే మహావృక్షానికి గండ్రగొడ్డలిగా స్తుతించబడుతూ ఉన్నది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనువు, చంద్రుడు, కుబేరుడు మొదలైనటువంటి వారు 12 మంది లలితాదేవిని
ఉపాసించారు. వారినందరినీ రాజులను చేసి లలితాదేవి రాజరాజేశ్వరి అయింది. ఈ రాజరాజేశ్వరి దేవి సంసారము అనే మహాగ్నిని చల్లార్చేటటువంటి అమృత వర్షం, పాపాలు అనే అరణ్యాలను దహించి వేసేటటువంటి దావాగ్ని, దురదృష్టము అనేటటువంటి దూది రాసి దీనిని ఎగరగొట్టేటటువంటి సుడిగాలి, సౌభాగ్యము అనే సముద్రానికి ఆనందాన్ని కలిగించేటటువంటి వెన్నెల, ఉపాసకుల హృదయాలు అనే నిమిళ్లను పరవశింపజేసేటటువంటి మేఘం, రోగాలు అనే పర్వతాలను ఛేదించేటటువంటి వజ్రాయుధం. అదండి లలితా ప్రశస్తి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతిరణ. అంటే అణిమాది అష్టవిధ ఐశ్వర్యం, శక్తి సంపన్నత, ప్రవిమలమైన కీర్తి, దివ్యమైనటువంటి తేజస్సు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, వైరాగ్యము, ఇవెన్నండి 6. ఈ 6ంటికి భగము అని పేరు. వీర్యము అనే దానికి ధర్మమని, వైరాగ్యము అనే దానికి విజ్ఞానమని పాఠాంతరాలు ఉన్నాయి. సరే, ఈ పాఠాంతరాలనేవి సామాన్యమైనటువంటి విషయమే. ఈ 6ంటికి భగము అని పేరు. భగము కలిగినటువంటిది భగవతి. ఈ 6ంటిని సంపూర్ణముగా కలిగి లలిత భగవతి అయింది. భగవతి వీటితో పాటుగా ధర్మము, అర్థము, కామము అనే త్రివర్గాలను మనకు పరిపూర్ణంగా అనుగ్రహిస్తూ ఉన్నది. సత్వ రజస్ తమస్సులు అంటే సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటివి ఆమె స్వరూపాలు. వాటి రూపదేవతలైనటువంటి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అనే అంబాత్రయము లలితా స్వరూపమే అని ప్రత్యేకించి చెప్పవలసినటువంటి పని లేదు. మన హృదయాకాశములో, మన హృదయం ఎటువంటిదండి? ఆకాశము లాంటిది. మన హృదయాకాశములో ఒక మహాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉన్నది. ఆ పరంజ్యోతికి మధ్య భాగములో వడ్లగింజ కొన వంటి అతి సూక్ష్మమైన పరమాణువంత ప్రదేశములో సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి వెలుగొందుతూ ఉన్నది. ఆ పరమేశ్వరి భవబంధ పాశ హంత్రి, పరమంత్ర విభేదిని, ముని మానస రాజహంసిక, సత్యరూప, ముక్తి నిలయ, పంచాశత్ పీఠ రూపిణి. పంచాశత్ అంటే ఏంటండి? 50. పంచాశత్ పీఠ రూపిణి. రుక్ జరా మరణాలతో బాధపడుతూ ఉన్నటువంటి, రుక్ అంటే ఏమిటి? వ్యాధి. జర అంటే ఏమిటి? ముసలితనము. మరణము అంటే ఏమిటి? చావు. ఈ 3ంటితో రుక్ జరా మరణాలతో బాధపడుతూ ఉన్నటువంటి మానవులకు లలితా పరదేవత ఆనందపూర్వకమైనటువంటి విశ్రాంతిని ఇస్తూ ఉన్నది. ఈ లలితా త్రిపురేశ్వరి తన పాదాలను ఆశ్రయించిన వారిని సంసారం అనే పంకము నుండి, పంకం అంటే బురద, సంసారం అనేటటువంటి పంకము నుండి ఉద్ధరిస్తూ ఉన్నది. వారికి అమృత స్థితిని అనుగ్రహిస్తూ ఉన్నది. పంచభూతాత్మకమైనటువంటి అంటే పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము, ఈ 5ంటిని మనం పంచభూతాలు అని అంటూ ఉన్నాం కదండి. పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం మొత్తము లలితా త్రిపురేశ్వరి యొక్క అధీనములో ఉన్నది. ఈ లలితాదేవి సమస్త సృష్టికి ప్రారంభము, సూర్య సోమాగ్ని కళాత్మకము అయినటువంటి ప్రణవానికి అంటే ఓంకారానికి అధిదేవత. నవతి అంటే 90. నవతి సంఖ్యాకమైనటువంటి విభూతులు ఆమె స్వరూపాలు. విభూతి అంటే ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యం ఎన్ని విధాలుగా ఉంటుందండి?
90 విధాలుగా ఉంటుంది. 90 సంఖ్యాకమైనటువంటి విభూతులు ఆమె స్వరూపాలు. ఆమె లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శాంత రసాత్మిక, శమాత్మిక, అనఘ, అద్భుత చారిత్ర, వాంఛితార్థ ప్రదాయిని. అంటే మనం ఏ ఏ కోరికలనైతే కోరుకుంటామో ఆ కోరికలన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చేటటువంటి మహాతల్లి లలితాదేవి. ఏవం విధమైనటువంటి అంటే ఈ విధమైనటువంటి లలితాదేవి వైభవాన్ని యథాతథంగా తెలుసుకొని, ఇది ముఖ్యమండి. లలితా వైభవాన్ని మన ఋషీశ్వరులు, హయగ్రీవుడు, అగస్త్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగానైతే చెప్పారో ఆ విధంగానే తెలుసుకొని భక్తి శ్రద్ధలతో నుతించిన వారికి అంటే స్తుతించినటువంటి వారికి సమస్త శుభాలు కలుగుతాయి. సమస్త జగదధీశ్వరి అంటే సమస్త జగత్తులకు 14 లోకాలకు, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, మొత్తము 14. కాబట్టి ఈ చతుర్దశ భువనాలకు ఇంకా మనకు తెలిసి మనకు తెలియక ఉన్నటువంటి సమస్త జగత్తులకు అధీశ్వరి, పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు సర్వపాప విముక్తులై అంటే సమస్త పాపాల నుండి విముక్తులై ముక్తిధామాన్ని చేరుకుంటారు. ఇవన్నీ కూడా మన ఋషీశ్వరులు, మన సంప్రదాయకర్తలు, మన శ్రీదేవి ఉపాసకులు మన పట్ల ఉన్నటువంటి అనుగ్రహంతోటి, మన పట్ల ఉన్నటువంటి దయతోటి మనకు చెప్పినటువంటి విషయాలు.